జవాబిచ్చే దేవుడు నన్ను తొందరపడమాక, నువ్వు తొందర పెట్టమాకని వాడిని ఆ హృదయాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే నీ జీవితంలో ఏ కార్యమైనా దేవుని ద్వారా నువ్వు చూడగలుగుతావు. ఈరోజు విశ్వాసులు అనబడే వాళ్ళు ఎవరిని నమ్మాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరిని నమ్మొచ్చు అనే ఆలోచన కూడా లేకుండా మూర్ఖమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది మన ఆత్మీయ జీవితానికి మాత్రమే కాదు కానండి, మన కుటుంబం మీద కూడా ప్రభావం చూపించిందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆ మధ్య మనుషుల హృదయం ఎట్లా ఉంటుందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ మధ్య ఒక చిన్న సర్కస్ పెట్టారు. సర్కస్లో బాగా పొడవైన తాడు కట్టి ఆ తాడు మీద ఆ సర్కస్ ఆడించి ఆయన ఎక్కాడండి. ప్రజలారా చూస్తున్నారా, ఒకసారి చప్పట్లు కొట్టండి నాకు అన్నాడు. చప్పట్లు పట 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 చప్పట్లు కొట్టాడు. అందరు చప్పట్లు కొట్టగానే ఈ సర్కస్ ఆడించాను పైకి ఎక్కాడు, తాడు మీదకి ఎక్కాడు. ఎక్కి ఇక చూడండి, ఇప్పుడు నీ తాడు మీద కూడా నడుచుకుని ఆదరికి వెళ్ళబోతున్నాను. ఒక 20-30 మీటర్ల తాడు ఉంది. ఆదరిని దన్న గుంజబాదారు, తాడు కట్టారు. ఆ తాడు మీద ఎవరు సహాయం లేకుండా నేను నడుచుకొని వెళ్ళబోతున్నా. చూడండి, చప్పట్లు కొట్టడానికి అందరూ పట 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 చప్పట్లు కొట్టారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉండగానే, అందరూ చూస్తూ ఉండగానే ఈ దరి నుంచి ఆ దరికి దాటుకొని వెళ్ళాడు ఆ వ్యక్తి. దాటనా లేదా అన్నాడు. దాటిని అందరు నవ్వుతో చప్పట్లు కొడుతున్నారు. మరలా ఇప్పుడు చూడండి, ఇంకోటి చేస్తా చూడండి అని చెప్పేసి అని తన చిన్న బిడ్డను ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని అట్లాగే నిలబడుకుంటూ అదే తాడు మీద నడిచాడు. ఆహా వండర్ఫుల్ అని చెప్పేసి అని అందరూ చప్పట్లు కొట్టారు. వీళ్ళు ఇంకా మెప్పించడానికి మూడోసారి ఏం చేశాడంటే, వాళ్ళ భార్యను ఎక్కించుకున్నాడు. వాళ్ళ భార్యను ఎక్కించుకొని కూడా ఈ తాడు ఆదరికి నడుచుకుంటూ తిరిగాడు. ఇక అందరూ చూసి, అబ్బా ఈయన ఎంత బాగా చేస్తున్నాడు సర్కస్, ఈయన ఎంత బాగా మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్పి అందరూ చప్పట్లు కొడతా హర్షధ్వనులతో సంతోషంతో పరవశించి పరవలు దొక్కుతున్నారు. ఇక ఈయన అందరిని దించేసి మౌనం నిలబడ్డాడు, మౌనంగా తాడు మీద. ఇప్పుడు నేను తాడు మీద నడవగలనని మీరు నమ్ముతూ ఉన్నారా అన్నాడండి. ఈ జనాలు అంటారు, నమ్మటం ఏందయ్యా బాబు, నువ్వు తాడు మీద నిలబడి నడవటం నేను చూసాం కదా. ఒకసారేమో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళావు, రెండోసారేమో మీ అబ్బాయిని ఎత్తుకొని వెళ్ళిపోయావు, మూడోసారి మీ భార్యని ఎత్తుకొని ఆదరికి తిరిగావు. 3 సార్లు వెళ్ళటం మేము చూసాం. ఇంకా నమ్మేదేంది, ఇంకా నమ్మకం ఉంచడం ఏంటి అంటున్నారు జనాలు. వెరీ గుడ్, చాలా మంచిది. సరే, నేను మీరు నడిచిన సంగతి మీరు నమ్ముతున్నారు, నేను ఈ తాడు మీద నడిచానని మీరు కళ్ళారా చూశారు. అయితే ఒక పని చేయండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం లేదు, మీలో ఎవరైనా ఒక రండి, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకొని నా మీద కూర్చోబెట్టుకొని ఈ తాడు దాటుకొని అవతలకి వెళ్ళిపోతా. అంటే మిమ్మల్ని ఎత్తుకొని ఆ దరికి తీసుకెళ్ళిపోతారు. రండి మీలో ఎవరైనా అంటే, అప్పుడు దాకా చప్పట్లు కొట్టిన వాళ్ళు, అప్పుడు దాకా విజిల్స్ వేసిన వాళ్ళు, అప్పుడు దాకా మేము చూసాము నమ్మేము అన్న వాళ్ళు అందరూ కూడా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్న తెల్ల మొఖాలు వేసి. అంటే ఏంది, వాళ్ళ హృదయం ఎట్లా ఉంది? వాళ్ళు చేస్తుంటే చూశారు, నమ్మారు. దాన్ని నమ్మినా సరే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు పైకి ఎక్కమని వాళ్ళని కూడా నడిపిస్తానని చెప్పగానే అందరూ తెల్ల మొఖాలు చూస్తూ ఉండిపోయారు. మనుషుని హృదయం కూడా అండి ఇలాగే రకరకాలుగా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎవరు నమ్మాలో అర్థం కాదు, ఎవరు నమ్మకూడో అర్థం కాదు, ఎవరు నమ్మితే ఏమొచ్చుద్దో, ఎవరు నమ్మకపోతే ఏం కలిగిద్దో, ఎవరు నమ్మితే ఆశీర్వాదం వచ్చిద్దో, ఎవరు నమ్మితే దీవెన వచ్చిద్దో అర్థం కాని అగమ్య గోచరమైన పరిస్థితులు ఉండి ఈరోజు మానవుని హృదయం, మానవుని ఆలోచనలన్నీ కూడా సాటి మనిషి అయిన మానవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు, నరులున్నారు భూమి మీద, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ అక్కర్లను బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి నరుని ఆశ్రయించిన ఎడల, అంటే నరులను ఆశ్రయిస్తున్నారంటే నా మీద విశ్వాసం లేదు కదా.
నా మీద నమ్మకం లేదు కదా, నేను చేస్తానని అచంచలమైన విశ్వాసం లేదు కదా, ఇలాంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా? శాపగ్రస్తులు అవుతారు. శాపగ్రస్తులు అవుతారు. ఎవరు నమ్మొద్దండి, ఎవరి మీద ఆధారపడొద్దండి. నమ్మవలసిన అవసరం లేదు, ఆధారపడవలసిన అవసరం అంతకంటే లేదు. నమ్మవలసిన దేవుని నమ్ము, ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నమ్మకంగా జీవించు భూమి మీద. అప్పుడు నా దేవుడు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏది ఉద్దేశించి ఉన్నాడో అన్నీ కూడా జరిగించి నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మండి. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయా. ఈ లెవెల్లో ఏ విధమైన సందేహం లేదు. అదేంది పాస్టర్ అంత మాట అన్నారు? మేము నమ్మకపోవడం ఏంటండి? మేము నమ్మేమండి. నమ్మాం కాబట్టి కంటే మా జీవితాలను, మా పాపాన్ని విడిచిపెట్టి మా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని బాప్తిసం పొంది ఆయన సన్నిధిలో ఉంటుంది. మేము నమ్మకపోవడం ఏంటండి అని మీరు అనవచ్చు. నేను అంటాను, నమ్మటం అంటే మీరు అనుకున్న నమ్మటం కాదు. నమ్మటం అంటే ఎలా నమ్మాలి తెలుసా? పరిపూర్ణంగా నమ్మాలి. ఎట్లా నమ్మాలి? అందరు చెప్పండి. పరిపూర్ణంగా నమ్మాలి. నమ్మటం అంటే ఏదో రెండు మాటలు నమ్ముకోవటం కాదు. పరిపూర్ణంగా ఇది చేయాలంటే ఈయన చేయాలి, ఈ మేలు జరిగించాలంటే ఈయనే జరిగించాలి, ఈ సమస్య నుంచి తప్పించాలంటే ఈయనే తప్పించాలి, ఈ బలహీనత నుంచి విడిపించాలంటే ఈయన మాత్రం నన్ను విడిపించాలి. ఈయన తప్ప వేరొక దిక్కు లేదు, ఈయన తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదు, ఈయన తప్ప నాకు వేరొక మార్గం లేదు. ఈయనే ఈయనే అన్నీ ఈయనే, అన్నీ ఈయనే, అంతా ఈయనే, అన్నీ ఈయన ద్వారానే జరగాలి. జరిగితే జరిగించాడు, జరిగించకపోతే ఆయన చిత్తం అని మూర్ఖంగా మాట్లాడుతూ చూసారా? దాన్నండి సంపూర్ణంగా నమ్మటం అంటారు. హల్లెలూయా. నువ్వు ఆ మాట నీ నోట రావట్లేదంటే ఏ మనుషుల్లో నువ్వు నమ్ముతున్నావు అని అర్థం, ఏ మనుషుల మీదో నువ్వు ఆధారపడ్డావు అని అర్థం. మనుషులు నమ్మి పొలాలు తాకట పెడుతున్నావు, మనుషులు నమ్మి బంగారాన్ని తాకట పెడుతున్నావు, మనుషులు నమ్మి ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. మనుషులను అంతగా నమ్ముతున్నాం కానీ దేవుణ్ణి అంత గొప్పగా ఎందుకు నమ్మలేకపోతున్నాము అనేది ప్రశ్న. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా వినండి. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకున్నావు, ఏదో బంధువులు ఉన్నారు చూసొద్దామని వెళ్తున్నావు, బస్ బుక్ చేసుకున్నావు. మనుషులు ఎంత గొప్పగా నమ్ముతున్నావు వినండి. బస్సు బుక్ చేసుకున్నావు, బుక్ చేసుకొని బస్సు ఎక్కావు, మన టౌన్లో బస్సు ఎక్కావు, బస్సు ఎక్కి వెళ్తా ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మళ్ళీ దైవ్యం అయితే బెంగళూరు వెళ్తాను పాస్టర్ గారు, మా బంధువులు ఉన్నారు కలిసి వద్దని వెళ్తున్నాను పాస్టర్ గారు. సరే వెళ్ళరమ్మా, దేవుడిని నడిపించునుగా. సరే అయిపోయింది. సరే ఏమైందంటే బస్సు ఎక్కగానే 1 గంట 2 గంటలు మెలుకుంటాం, తర్వాత నిద్రపోతాం. నిద్రపోయే టైం నైట్ టైం కాబట్టి నిద్రపోతాం సహజంగానే. నిద్రపోయేటప్పుడు ఎవరి మీద నమ్మకం మనకి? ఎవరి మీద నమ్మకం? ఎవరి మీద? పాస్టర్ గారి మీద కాదు, బంధువుల మీద కాదు, స్నేహితుల మీద కాదు, కుటుంబ సభ్యుల మీద కాదు, ఆఖరి కేసే మీద కూడా కాదు. దేవా ఈ డ్రైవర్ని మెలుకు గుంచి జాగ్రత్త నడిపించాయ్యా, ఈడు కానీ కన్ను మూసి అంటే నేను కన్ను మూయాలయ్యా. అర్థమవుతుందండి? అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా అండి డ్రైవర్ నమ్ముతున్నాం. వాడేలాంటోడు, తాగుబోతుడు తెలీదు, పనికి మానోడు తెలీదు, నిద్రపోతుడు కూడా తెలియదు. బస్సు ఎక్కేమో, సీట్లో కూర్చున్నాం, సీట్లో పడుకున్నాం, దుప్పటి దాన్ని పెడతాము. ఇంకా నువ్వే చూసుకుని ఆయన ఆ డ్రైవర్ మాత్రం జాగ్రత్త నడిపించాయ్యా అంటే నీ ప్రాణం ఎవరి మీద పెట్టావు? డ్రైవర్ చేతుల్లో పెట్టావు. నువ్వు ఉండవులేయ్యా, నువ్వే నన్ను తీసుకెళ్ళంటే బాగానే ఉంటుంది. అయ్యా డ్రైవర్కి అయ్యో నిద్ర రానికుండా చేయో, డ్రైవర్ కొంచెం మెలుకు అయ్యో, ఎడన్నా కొంచెం నిద్రపాట్లు పడినా వాడిని కొంచెం చటామని చెమ్మబెట్టి పీకయ్యో
అని చెప్పాల్సిందని చెప్పి ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేస్తా. అంటే బస్సు ఎక్కిన డ్రైవర్ నిద్రపోయేటప్పుడు కూడా డ్రైవర్ మీద ఆధారపడుతున్నాం, బస్సు మీద ఆధారపడుతున్నాం, సాటి మనుషుల మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడలేనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. వీళ్ళు ఎవరో తెలుసా అండి? దేవుని దృష్టికి శాపగ్రస్తులు. ఎవరిలో చెప్పండి? మరి ఎవరెవరు నమ్ముతానంటావు, ఎవరెవరైపో చూస్తానంటావు, ఎవరెవరి మీద ఆధారపడతానంటావు? ఆ దేవునికి అవమానం కదా? ఆ దేవుని నామాన్ని, దేవుని బలాన్ని తక్కువ చేసి కించపరిచిన అనుభవం కాదా? నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు పరాక్రమగల దేవుడు, నీ దేవునికి అసాధ్యమది ఏమున్నదని నీకు అనిపిస్తే, నీ సమస్యలో, నీ కన్నీళ్ళలో, నీ బాధలో, నీ వ్యాధులు, నీ శోధనలో, నీ ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడదు తప్ప, నీ దేవుని మీద ఆనుకుంటే తప్ప, వేరొకరి మీద ఆధారపడి ఆనుకోవటం, వేరొకరి వైపు నీ కళ్ళెత్తు చూడటం, ఈ కార్యక్రమం నీ జీవితంలో చెయ్యవుగాక చేయలేవు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మానవులం కదండి. ఏదైనా కష్టం వస్తే మనవాళ్ళు ఉన్నారనో, ఏదైనా బాధ వస్తే మనవాళ్ళు ఆదుకుంటారనో, మనవాళ్ళు ఏదైనా సహాయపడతారనో వాళ్ళ తలుపు తట్టే మాట వాస్తవం. వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళు చేస్తారా చేయరా పక్కన పెట్టండి. మనం వెళ్ళి వాళ్ళ తలుపు తట్టడమే, మనం వెళ్ళి వాళ్ళ సహాయాన్ని కోరటమే, మనం వెళ్ళి వారిని ఏదైనా చెయ్యండి అని మనం అడగటమే, అది దేవుని నామానికి అవమానం. వీళ్ళు ఎవరో తెలుసండి? దేవుని దృష్టికి శాపగ్రస్తులు అని చెప్తాను. అందుకని నేను చెప్తున్నాను, ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, ఆశ్రయించకండి, ఆధారపడమాకండి. వాళ్ళ చేతులు సహాయం కోసం ఏదైనా వచ్చింది, ఏదైనా ఇస్తారు, ఏదైనా చేస్తారని వాళ్ళ చేతుల వైపు ఆశగా చూడకండి. ఇదిగో ఆకాశమందున దేవుడు నీకున్నాడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకున్నాడు, నీ కష్టం తెలిసిన దేవుడు నీకున్నాడు, నీ కన్నులు ఎరిగిన దేవుడు నీకున్నాడు, నీ ఉన్న స్థితిని తెలుసుకున్న దేవుడు నీకున్నాడు, నువ్వు కలిగి ఉన్న బలహీనతను చూసే దేవుడు నీకున్నాడు. అదుగో ఏది వచ్చినా సరే ఆయన మీద ఆధారపడు, ఏది వచ్చినా సరే ఆయన మీద అనుకో. ఆయన నీకు మంచి మేలు చేస్తాడు, ఆయన పడి ఉన్న చోట నుంచి లేవనెత్తుతాడు, నీకు కలిగి ఉన్న సమస్య నుంచి నేను విడిపిస్తాడు. ఆయన మీద అనుకో, ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూడకుండా ఇంకా ఏ వైపు చూసినా, ఆయన మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడినా, ఆయన మీద ఆనుకొనక ఇంకెవరి మీద ఆనుకొనినా మన జీవితాలు శాపగ్రస్తం అయిపోతాయి. అందుకనే నీ ప్రతి సమస్యలో, నీ ప్రతి శోధనలో ఆయన చోటు నేర్చుకో, ఆయన అడగడం నేర్చుకో. నువ్వు తప్ప నాకు ఎవరు చేస్తారని గట్టిగా పట్టుబట్టి అడగడం, కూర్చొని అడగడం నేర్చుకో. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా అడుగుతాడు. నువ్వు కాకపోతే నాన్న నాకు ఎవరు కొనిపెడతారు, నాన్న నువ్వే నాకు కొనిపెట్టాలి. డిమాండ్ చేస్తారు పిల్లలు. కొనిపెట్టాల్సిందే అని, ఇవ్వాల్సిందే. పిల్లలు తల్లిదండ్రులను ఎంత డిమాండ్గా అడుగుతారో, నీ తండ్రి మీద నీకు అంత అధికారం ఉంది. మన తండ్రి మీద అంత అధికారం మనకుంది. అడిగితే ఆయన చేస్తాడు, మనం ఆయన మీద ఆధారపడితే ఆయన జరిగిస్తాడు. అది ఏ విషయంలోనైనా. నా టైం లేదు కానీ షార్ట్గా చెప్తున్నాను. దైవ్యం లేసనగా దగ్గరికి ఒక తల్లి గారు వచ్చిందంట. ఏందమ్మా? హాస్పిటల్కి వెళ్దాం పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఎందుకమ్మా? అదే పాస్టర్ గారు కడుపులో క్యాన్సర్ గడ్డ ఉందన్నారు కదా డాక్టర్లో. చెప్పావు, ప్రార్థన చేస్తున్నాలే. అదేనండి, వెళ్తున్నాను ఆపరేషన్కి, ప్రార్థన చేయండి. రోజు చేస్తానే ఉన్నాగమ్మా, వెళ్ళరా ఇప్పుడు కూడా చేస్తున్నాను మాట్లాడినంట. అంటదంట, గట్టిగా చేయండి ఏసన్ గారు, గట్టిగా చేయండి. ఆడ తెలుగు తక్కువ డాక్టర్లు ఉంటారు, జ్ఞానంలో డాక్టర్లు ఉంటారు, కొంచెం గట్టిగా చేయండి. ఎందుకు అమ్మా, ఎందుకన్నా మాట అంటే, ఏం లేదు ఏసన్న గారు, వాళ్ళు ఆపరేషన్ చేసేదని బాగానే చేస్తారు, కానీ చేసిన తర్వాత కత్తెరలు అవి మర్చిపోయి పొట్టలో పెట్టి కుట్టేస్తున్నారు, వార్తలు విన్నానండి. కర్మగాలి ఆపరేషన్ చేసి మర్చిపోయి మళ్ళీ నా పొట్టలో పెట్టి కుట్లు వేసారంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదండి. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి ఏసన్న గారు. అంటే ఒక డాక్టర్ల ఆపరేషన్ కావాలి, డాక్టర్లకు మంచి జ్ఞానం కావాలి,
యేసయ్య అక్కర్లేదు ఈమెకి దేవుడు అక్కర్లేదు. ఈమె ఎవరి మీద అనుకుంది? డాక్టర్ల మీద అనుకుంది. ఎవరి మీద ఆధారపడింది? వైద్యుల మీద ఆధారపడింది. నేను అంటాను, వైద్యులు కూడా సమాజంలో ఒక ప్రయోజనకరమైన పాత్రలు నేను కాదన్ను. వాళ్ళ చేతులు పట్టుకొని దేవుడు నడిపిస్తే ఆపరేషన్ సక్సెస్సే. వాళ్ళ చేతులు పట్టుకొని ట్రీట్మెంట్ దేవుడు జరిగిస్తే ఆ వైద్యులు సక్సెస్ఫుల్గా జరిగిద్ది, సజీవులుగా బయట తిరిగి వస్తాం. అది కనుక జరగలేదనుకో మన జీవితం ఏమైపోద్ది అనేది ఒకసారి ఆలోచన చేయండి. అందుకని నేను అంటాను, హాస్పిటల్కి రోగం వస్తే హాస్పిటల్కి తప్ప నేను కూడా నేను అంటలా, వెళ్ళాలి. వాళ్ళకి మంచి జ్ఞానం దేవుడు ఇచ్చి వాళ్ళ చేతులను పట్టుకొని మంచి ట్రీట్మెంట్ జరిగిస్తేనే మనం సజీవులుగా ఉండగలుగుతాం. ఆయన ప్రార్థన చేసింది ఏంది? వాళ్ళు ప్రార్థన చేసింది ఏంది? ఆ యేసయ్య చేసింది ఏముంది? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలను మాట్లాడి దైవదీవులను కోల్పోమాకండి. మనం మొదట వ్యాధి వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బలహీనత వచ్చినా, ఏ సమస్య వచ్చినా మొదట మనము దేవుని మీద ఆనుకొని ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అలా ఆనుకుంటే ఆయన మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. మరి ఈ మధ్యాహ్న వేళ ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి మీద అనుకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి వైపు నీ కనులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి? మనుషుల వైపా? మనుషులు చేస్తారనే? మనుషులు నిన్ను పైకెక్కిస్తారనే? మనుషుల్ని చరిత్ర మారుస్తారనే? మనుషుల్ని కన్నీళ్ళు తుడుస్తారనే? అది ఎప్పుడు కూడా చేయమాక. అది ఎప్పుడు కూడా చేయమాక. ఆనుకొనగలిగిన దేవుని మీద సంపూర్ణంగా ఆనుకో. ప్రార్థన చేసుకుని వెళ్ళిన పాస్టర్ గారు అప్పిచ్చారండి దేవుడు. అప్పిచ్చడానికి చేసాడు దేవుడు. అప్పు పుట్టించిన మనసు పుట్టించాడు దేవుడు. ఏంది నీకు దేవుడు చేసిన కార్యం? అసలు ప్రార్థన చేస్తే దేవుడే నీ ఇంటికి పంపించాలి, అప్పు లేకుండా. అది దేవుని మీద ఆనుకోవటం అంటే. ప్రార్థన చేసుకుని పోయానా, అప్పు దొరికిందా, వచ్చిందా, అవసరం తీర్చుకున్నానా, దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పలు గట్టిగా దేవునికి. అదే మేలు. అది ఆనుకోవడం దేవుని మీద. దేవుని మీద ఆనుకోవడం అంటే ఎట్లుండదా నేను చెప్తా. దేవుడి మాటలను దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక.